ప్రభునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మేము మరి ఈ సెలవుల కారణం చేత కనిపించేటువంటి మా కుటుంబ సభ్యులంటే మా రక్త సంబంధికులతో సముద్రం దగ్గరికి వెళ్ళటం జరిగింది. నిజంగా సముద్రము అనేది ఈ సృష్టిలో దేవుడు చేసినటువంటి అద్భుత సృష్టి. నిజంగా మరి దేవుడు చేసినటువంటి సృష్టిని బట్టి మొట్టమొదట దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా మరి దేవుడు ఈ అద్భుత సృష్టిని నిర్మించాడు. సముద్రమును ఏర్పాటు చేశాడు. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాము. అయితే మరి దేవుడు చేసినటువంటి సృష్టిలో నిజంగా ఈ ఉన్నతమైనటువంటి సృష్టిని బట్టి నిజంగా ఆనందిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. నిజంగా కొన్ని వాస్తవ సత్యాలను మనం గమనిస్తున్నాం ఈ యొక్క సముద్రం నుండి. బైబిల్లో అపోస్తలుడైన పౌలు ఒక సువార్తను ప్రకటిస్తూ అపోస్తల కార్యగ్రంథం 14:15 అంటాడు, ఆకాశమును భూమిని అందరి సమస్తమును అలాగే వర్షమును కురిపిస్తూ ఫలవంతమైన ఋతువులు రప్పిస్తున్నటువంటి దేవుడి వైపు తిరగాలని సువార్త ప్రకటించాడు దేవుడు. కనుక నిజంగా ఆయన సృష్టిలో దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని తెలియచేస్తూ మరి గొప్ప సువార్తను ప్రకటించడం జరిగింది. నిజంగా దేవుడు అద్భుతమైనటువంటి సృష్టిని చేశారు. ఈ సృష్టిలో సముద్రం చాలా అద్భుతమైనది. ఒక మనిషి భయపడటానికి సముద్రమును గురించి మాట్లాడుతాడు ఇర్మియా గ్రంథంలో. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 21-22 వచ్చిన భాగాలు మనం చూస్తే అక్కడ ఒక మాట, మంచి మాట దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఏమంటున్నాడంటే, సముద్రము ఎంత పొర్లినను మరి దాని తరంగములు ఎంత ఎగసి పడినా కానీ అవి దాటకున్నట్లు ఇసుకను సరిహద్దుగా నియమించాడంట దేవుడు. ఆ నియమించినటువంటి దేవునికి మీరు భయపడరా అంటున్నాడు. కనుక సముద్రం దగ్గరికి వచ్చి ఆనందిస్తున్నాం. అట్ ద సేమ్ టైం నిజంగా దేవుడు చేసిన అద్భుతమైన సృష్టిలో మనం ఆనందించడమే కాదు దేవునికి భయపడుతూ ఉండాలి. కనుక నిజంగా దేవుడు మరి అలా చేసినటువంటి ఈ మనకి చూపించినటువంటి అద్భుతమైనటువంటి సృష్టిలో సముద్రము చాలా గొప్పది. కనుక దేవునికి భయపడడానికి ఇక్కడ సముద్ర కెరటాలు ఈ ఒడ్డు వరకు వచ్చి మరల లోపలికి వెళ్తున్నాయి. నిజంగా దేవుడే ఈ సముద్రపు కెరటాలను ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి కెరటమే ఈ సముద్ర పక్కనటువంటి మనిషిపై వస్తే దాన్ని సునామీ అంటున్నారు. అప్పుడప్పుడు దేవుని కోపం వస్తుంది, కానీ దేవుడు ఇక్కడికి ఒడ్డు వరకు వచ్చి మరలా వెనక్కి తీసుకువెళ్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇంకొక విషయం మనకు అర్థమవుతుంది ఏంటంటే,
చూడండి, కెరటము అలా ఎగిసిపడుతూ మరలా వెనక్కి వెళ్తుంది. జీవితం అనేది కూడా ఒక సముద్రపు కెరటం లాంటిది అని పోలీసు చెప్తూ ఉంటారు కొంతమంది కవులు. అయితే విషయం ఏంటంటే, శ్రమ అనేది ఒక కెరటం లాంటిది జీవితంలో వస్తూ ఉంటుంది. అలాగే కెరటం ఎలాగైతే చల్లారిపోతే అలాగిపోతూ ఉంటుంది. నిజమే. అలాగే సముద్రం అనే దానికి అంతు లేదంటారు. దీని యొక్క ఒడ్డు ఎక్కడం తెలియదు. మన జీవితంలో కూడా అదే గమ్యం అనేటువంటి తెలియనటువంటి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఒక్కొక్కసారి. కానీ ఆలోచన చేస్తే ప్రేమ చెప్పారా, ఈ సముద్రము మనకి తెలియజేస్తుంది దేవునికి భయపడాలని. రెండోది, సముద్రము మనకి ఎంతో ఉపయోగకరంగా దేవుడు చేశాడు. దీనిలో మహామత్స్యాలు ఉంటాయి. చిన్న చేపల నుంచి ఎన్నో చేపలు మనిషికి ఆహారంగా దేవుడు మరి వాటికి నివాస స్థలముగా వీటిని సముద్రం నుంచాడు. ఎందుకంటే ఈ సముద్రమే ఈ మత్స్యములన్నిటిని కూడా పుట్టించడం జరిగింది అనేది మనకి అర్థమవుతుంది. అంతేకాకుండా మనిషికి మరొక ఉపయోగం ఏమిటంటే, అత్యంత ఉపకారం ఏంటంటే, ఈరోజు ఈ భూమి మీద జీవకోటి బ్రతుకుతుంది అంటే దాని వెనక ముఖ్యమైనటువంటి అర్థం ఏంటంటే సముద్రం. ఎందుకంటే ఈ సముద్రము ఇది ఆ సముద్రంలో ఎండ కాసి అది వేడెక్కి అది ఆవిరైనటువంటి ఆ ఆవిరి మేఘమై ఆ మేఘాలలో ఒక పర్వతం మీద వర్షం కురిపిస్తున్నాడు దేవుడు. ఆ వర్షం మళ్ళా ఈరోజు జీవకోటికి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లకు, జంతువులకు, మరి ముఖ్యంగా మనుషులకు దేవుడు మరి ఆహారాన్ని ఇవ్వటం కోసం, అవి బ్రతకడం కోసం నీటినే దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ఆలోచన చేస్తే ప్రతి జీవకోటి బ్రతకాలంటే సముద్రం అవసరం. నిజంగా ఈ పర్వతాలు అవసరం. పర్వతం మీద కురిస్తేనే పల్లపు ప్రాంతాలకు వాటర్ వస్తుంది. కనుక దేవుడు పర్వతాలను ఏర్పాటు చేశాడు. ఆ పర్వతం మీద నీటిని పెట్టి ఆ యొక్క వర్షాన్ని కురిపించి అలాగే నదులుగా ఏర్పాటు చేశాడు. మనం చూస్తాం కదా, ఆది కాండంలో మరి దేవుడు ఆదాము హవ్వలు వచ్చినటువంటి ఏదేను వనమును తడపడానికి 4 నదులను మరి ప్రవహింపజేయటం మనం చూస్తూ ఉంటాం. కనుక ఆ నదులన్నీ కూడా మరి కేవలం సస్యశ్యామలంగా ప్రకృతి ఉండటం కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైన సృష్టి. కనుక ఇలా మనం ఆలోచన చేయాలి. ఏమిటంటే దేవుడు ఇంత అందమైనటువంటి సృష్టిని మరి చేసింది. దీన్ని చూసి కేవలం ఆనందించటం కాదు, దేవుని వల్ల అత్యంత భయం భక్తి కలిగి ఉండాలన్నటువంటిది మనకు అర్థమవుతుంది. కనుక దేవుణ్ణి మనం ఖచ్చితంగా స్తుతించాలి. చూడండి, ఈ ఆవరైనటువంటి నీరు వర్షం పడుతుంది, వర్షం నదులుగా మారుతుంది, నదులైనటువంటివి అనేకమైనటువంటి పొలాలను కలుపుతుంది. ఆ పొలాలు ఆహారం ఇస్తాయి. ఆహారం మనిషికి, జీవకోటికి, మనిషికి ఆహారంగా మారుతుంది. నిజమే కదా, ఇది వాస్తవం. ఎందుకంటే ఈరోజు దీని వెనక ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడు అనేది గుర్తించాలి. కనుక ఈ ఉన్నతమైనటువంటి ప్రకృతి కలిగించినటువంటి దేవుడు ఎంత ఉన్నతుడో, కనుక ఆయన అందు గురించే ఆయన ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాడు. కనుక దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నరులందరినీ దృష్టించి చూస్తున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ చూస్తున్నటువంటి భయం మనలో ఉండాలి. దేవుని వల్ల భయము భక్తి కలిగి ఉండాలి. పిల్లరా, నిజంగా ఈరోజు మాకు దేవుడి అవకాశం అనుగ్రహించాడు. మేము అలా సంతోషించడానికి కుటుంబముగా మరి రాత్రికాల సమయం నిన్న దినం జనవరి 12వ తారీఖు మరి నేను పరిచయం చేస్తున్నటువంటి గ్రామము అయోధ్య లంక మరుమూలలో నూతన సంవత్సర శుభ సందేశకుడికి మా కుటుంబ సభ్యులు ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు. అంతేకాకుండా లంక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది బిడ్డలు వచ్చారు. దేవునంతమైన నామాన్ని మహింపరిచారు. చక్కని వాక్యోపదేశమును విన్నారు. మేమందరము రాత్రి మందిరంలోనే గడిపాము. ఈరోజు మేమందరము ఇలా ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చి వెళ్ళటానికి దేవుడు చూపించాడు. కనుక ఇంకంత అత్యధికమైనటువంటి భయము భక్తి కలిగి
మేము దేవునిలో ఉండాలని మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. అన్నయ్య అన్నయ్య చెల్లి ఇలా రా ఇలా రా ఇలా అదిగో అక్కడ ఉంటారు ఇలా సరిగ్గా ఉంటారు మనతో ఉండరు అలా ఉంటారు వెళ్ళరా అదే వాళ్ళు తిరిగి వస్తున్నారు ఓకే
ఇలా 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 అదేంటి డైరెక్ట్ మెమరీకి వెళ్ళిపోతుందా? ఇక్కడ వాయిస్ నాకు వాయిస్ ఇచ్చాను దాంట్లో ఎలా ఉన్నా బాగున్నావా? మధ్యలో నొక్కాలి. తల్లి మంచి తల్లి హాయ్ పొడిది మాకు ఆ వీడియోలో మధ్యలో వచ్చేయండి అక్కడ పైన ఫోటోలు ఉంటారు కదా ఫోటో తీయమని చెప్తాకి వచ్చాను. పర్లేదు